హలో నమస్తే మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, గాన కోకిల, గాన సరస్వతి, గంధర్వ గాయని, ఎవర్ గ్రీన్ నైటింగేల్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు ఆవిడ గురించి. ఆవిడ పాట లేని జీవితం లేదు, ఆవిడ పాట వినని రోజు లేదు. ఏదో ఒక సందర్భంలో ఒక దైవభక్తిలోనో పాటలోనో, ఒక మామూలు పాటలోనో, లేకపోతే అలాగే మంచి మంచి హృదయ విదారక గీతాల్లోనూ, ఏకాంత గీతాల్లోనూ, ఏదో ఒక సందర్భంలో అనేక జంట గీతాల్లోనూ ఆవిడ పాటలు వింటూనే ఉంటాం. చాలా సందర్భాల్లోని ఆవిడ గురించి చెప్పుకోవడానికైతే సుశీల గారు 13 నవంబర్ 1935న విజయనగరం ఉంది కదా, అక్కడ ఒకప్పుడు బ్రిటిష్ ఎస్టేట్లో ఉండేది. విజయనగరం ఎస్టేట్ అనేవారు దాన్ని. ఇప్పుడు ప్రజెంట్ విజయనగరం మన ఆంధ్రప్రదేశ్ జిల్లా, విజయనగరం జిల్లాలో పుట్టారు ఆవిడ. ప్రస్తుతం చూసుకుంటే ఆవిడకి తర్వాత 1935లో పుట్టాక కొన్నాళ్ళ తర్వాత 13-14 ఏళ్ళకి ఆల్ ఇండియా రేడియోలో పాడేవారు ఆవిడ. అంటే బాగా సంగీతం నేర్చుకున్నారు ఆవిడ. ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతున్నప్పుడు 1951, అంటే దాదాపుగా 16 ఏళ్ళ వయసులోనే ఆవిడకి పెండ్యాల నాగేశ్వరరావు గారని ఒక పాత మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు. సాలూరు రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు వీళ్ళందరూ బాగా పాతవాళ్ళు. సముద్రాల రాఘవాచార్యులు గారు, చాలామంది రైటర్లు ఉండేవారు, వాళ్ళందరూ సీనియర్లు. అయితే పెండ్యాల నాగేశ్వరరావు గారు ఆ టైంలో ఒక మంచి సింగర్ కావాలని ఆల్ ఇండియా రేడియోని అడిగితే వాళ్ళు ఒక 5 మెంబర్స్ పంపించారు. అంటే 5 మెంబర్స్ పాడిన పాటలు వినిపించి పంపించారు. అందులో సుశీల్ గారు ఒకరు, బాగా చిన్న వయసు ఆవిడ. అయినా కూడా పెండ్యాల నాగేశ్వరరావు గారు ఘంటసాల మాస్టర్ సపోర్ట్ తీసుకొని బాగా పాడుతున్నారని చెప్పేసి అమ్మాయిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశాక ఒక 3 సంవత్సరాలు లీల గారు, జిక్కీ గారు ఇలాంటి వాళ్ళ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ, బట్ ఒక్క 3-4 ఇయర్స్, అంటే 1955 ఆ టైం వచ్చినప్పటికి సుశీల గారి పాట ఉంటే ఇంకా అద్భుతమైన రీతిని ఆవిడ వచ్చేసారు, ఆ రేంజ్కి వచ్చేసారు. 1955 నుంచి దాదాపు 1975-80 వరకు ఇంకా ఆవిడ హవా అలా కొనసాగింది. ముఖ్యంగా 1955 నుంచి 1960 వరకు, అంటే 55 నుంచి 65-70 మధ్య వరకు ఓ 10-15 ఏళ్ళు అయితే ఇంకా సుశీల గారి పాట ఉండవలసిందే. ఎందుకంటే మాస్టర్ ఎంత ఘనంగా పాడుతున్నప్పటికీ ఆ మాస్టర్ పక్కన కూడా ఆవిడ వాయిస్ అంత క్లీన్గా ఉండబడేది. ఆయన తగ్గించుకుని సుశీల గారి పాటను పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ సుబ్రహ్మణ్యం గారు లాంటి కొత్త సింగర్లకు కూడా ఆవిడ ఆదర్శం అయ్యారు. అప్పటికే వచ్చిన జానక్ గారు కానీ, ఆ తర్వాత చాలామంది ఆవిడతో పాటు కలిసి పాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుశీల గారి వాయిస్ ఎవరి గ్రీన్. ముఖ్యంగా మనం ఇప్పటికీ ఉంటుంటాం నర్తనశాల సినిమాలో ఆ జననీ శివకామిని సాంగ్ కానీ, నీవు లేక వేణా అని అందులో సాంగ్స్ కానీ చాలా వింటుంటాం. అలాగే ఇవిడికి చాలా అవార్డ్స్ వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే నేషనల్ అవార్డ్స్ 5 నేషనల్ అవార్డులు వచ్చాయి మొత్తం ఇవిడికి. తెలుగులో 3, తమిళంలో 2. తర్వాత ఇంకా ఫిలింఫేర్ అవార్డులకి అయితే ఇంకా కొదవే లేదు. ఫిలింఫేర్ అవార్డులు అయితే దాదాపుగా 10-15 దాకా వచ్చాయి ఆవిడికి. అలాగే కలైమామని అవార్డు ఇచ్చారు. తర్వాత ఏమో తమిళనాడు జయలలిత కళాయిమామని వేరేగా మళ్ళీ 2010 ఆ టైంలో ఇచ్చారు. ముఖ్యంగా నేషనల్ అవార్డుల గురించి చూసుకుంటే ఆవిడకి తమిళంలో ఉయనాత్త మణితన్ అనే ఒక తమిళ సినిమాకి, అలాగే సావలే సామలి అనే 2 తమిళ సినిమాలకి 2 నేషనల్ అవార్డులు. తర్వాత మన దాంట్లో సిరిసిరిమూలో జుమ్మంది నాదం పాటకి, అలాగే మేఘ సందేశంలో ఆకులో ఆకునైన పాటకి, అలాగే ఎమ్మెల్యే ఏడుకొండల్లో ఎంత భేదవాడి అనే పాటకి 3 పాటలకి నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇంక ఫిలింఫేర్ అవార్డులకి, నంది అవార్డులకి కొదవే లేదు. ఎందుకంటే ఆవిడ పాట అటువంటిది. ఆ పాట విన్న తర్వాత మన జీవితం సగం ధన్యమైపోవలసిందే. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి చిత్ర గారు ఎంతవరకు గ్రేటో, ఆ తరం వాళ్ళకంటే ఒక 60s నుంచి ఒక 90s వరకు సుశీల్ గారి పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ సింగర్స్ అందరూ పాటలు పాడుతుంటారు. సో ఆవిడ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లీజ్